ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ విషయం గురించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎక్సైజ్ శాఖ మీద జరిగేటువంటి సమీక్ష సమావేశంలో నూతన మద్యం పాలసీ విధి విధానాలు ఏ విధంగా ఉండాలని ఉన్నతాధికారులు చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీని ప్రస్తుతం కూడా ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. ఈ మద్యం పాలసీ అనేది సెప్టెంబర్ ఆఖరితో అయితే గడువు ముగియబోతుంది. ఇక సెప్టెంబర్ నెలతో మద్యం పాలసీ గడువు ముగియబోతుంది ఉండడంతో కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ విషయం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందంటూ కూడా అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే కొత్త మద్యం పాలసీ తీసుకొస్తాం, నాణ్యమైనటువంటి తక్కువ రేటుకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది. దానిని నిలబెట్టుకునేటువంటి క్రమంలో ఈ ఎక్సైజ్ శాఖ పాలసీ విషయం గురించి సమీక్ష సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆగస్టుతో పాత మద్యం పాలసీ విధానం గడువు ముగియబోతూ ఉండడంతో అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో హామీ ఇచ్చినట్లుగానే తక్కువ రేటుకి అంటే మద్యం ధరలు తగ్గించే విషయం గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో మద్యం ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంటే కనుక అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఏపీలో మద్యం ధరలు అయితే తగ్గబోతూ ఉన్నాయి. ఇక నాణ్యమైనటువంటి మద్యం అందిస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ చర్చించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా మద్యం టెండర్ల విషయంలో కానీ, తయారీ విషయంలో కానీ, డిస్టిలరీల విషయంలో కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లోనే ఉండి నాసి రకమైనటువంటి మద్యాన్ని తయారు చేస్తున్నారంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. బీజేపీ పార్టీ తీవ్రస్థాయి విమర్శలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ నూతన మద్యం పాలసీ విషయంలో అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఏపీలో అమల్లోకి వచ్చేటువంటి మద్యం పాలసీ విషయంలో నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటూ కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఎక్సైజ్ పాలసీ విషయం గురించి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకుని మద్యం ధరలు తగ్గించబోతున్నారంటూ ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది.